కామారెడ్డిలో నకిలీ నోట్ల కేసులో సంచలనం వెలుగు చూస్తుంది. ఈజీ మనీ కోసం బీహార్, బెంగాల్కు చెందిన ముఠా నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే వీరు ఏజెంట్లను నియమించుకుని కొరియర్ ద్వారా నకిలీ కరెన్సీని సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారంతో కామారెడ్డి పోలీసులు ఆపరేషన్ నిర్వహించి బెంగాల్, బీహార్లో 5 నిందితులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆనందపాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఆనందపాల్, చెప్పండి, కామారెడ్డిలో నకిలీ నోట్ల కేసులో ఒక సంచలనం సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే ఈజీ మనీ కోసం బీహార్, బెంగాల్కు చెందిన ముఠా నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ నిందితులను అదుపులోనికి తీసుకున్నారా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. అంతర్రాష్ట్రానికి చెందిన 12 మంది ముఠా సభ్యుల గ్యాంగ్లలో 8 మందిని పోలీసులు ఈ రోజు కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ కు చెందిన వీరంతా కూడా ఈ విధంగా చేస్తా ఉంటారు. అయితే సుమారు 25 లక్షల వరకు నగదు ఇప్పటి వరకు వీళ్ళు చెలామణి చేశారు. అంతేకాకుండా అయితే వీళ్ళు కొందరు కొరియర్ ద్వారా ఈ విధంగా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వీళ్ళందరిపై సుమారుగా 2 నెలల నుంచి నిఘాను పెంచి నిఘా ద్వారా వీళ్ళందరినీ కూడా తమ అదుపులోకి తీసుకొని తమ దేశంలో విచారించారు. అయితే ఇప్పటి వరకు కూడా వీళ్ళ దగ్గర 9 సెల్ ఫోన్లు, బ్రీజా కార్ను, అంతేకాకుండా కరెన్సీ ముద్రించేందుకు ఉపయోగించే సామాగ్రిని సైతం కూడా స్వాధీనం చేసుకొని వీరందరినీ కూడా రిమాండ్ కి తరలించారు. అయితే ఈ ముఠా దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా కస్టమర్లను ఏర్పాటు చేసుకొని వారికి కొరియర్ ద్వారా నకిలీ నోట్లను సరఫరా చేస్తున్నారని చెప్పేసి పోలీసుల విచారణలో తేలింది. అయితే వీళ్ళందరినీ కూడా రిమాండ్ కి తరలించారు. అయితే మిగిలిన వారి కోసం కూడా పోలీసులు తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. వీరందరినీ వారం రోజుల తర్వాత తిరిగి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఎక్కడెక్కడ ఈ విధంగా నకిలీ నోట్లను చెలేమని చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. పరారులో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. ఓకే, రైట్ ఆనందపాల్. కామారెడ్డిలో నకిలీ నోట్ల కేసులో సంచలనం వెలుగు చూస్తుంది. ఈజీ మనీ కోసం బీహార్, బెంగాల్కు చెందిన ముఠా నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే వీరు ఏజెంట్లను నియమించుకుని కొరియర్ ద్వారా నకిలీ కరెన్సీని సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారంతో కామారెడ్డి పోలీసులు ఆపరేషన్ నిర్వహించి బెంగాల్, బీహార్లో 5 నిందితులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆనందపాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఆనందపాల్, చెప్పండి, కామారెడ్డిలో నకిలీ నోట్ల కేసులో ఒక సంచలనం సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే ఈజీ మనీ కోసం బీహార్, బెంగాల్కు చెందిన ముఠా నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ నిందితులను అదుపులోనికి తీసుకున్నారా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి.